ఒకసారి చెప్తే అర్థం కాదా సుబ్బమ్మ? సరేలే బాబు అని ఆమె వెనక్కి తగ్గింది. ఇంకేం చేయలేక సుబ్బమ్మ అక్కడే ఉండిపోయింది. అది ఒకరోజు జరిగిన విషయం కాదు, వారాలు గడిచాయి. కానీ ప్రతిరోజు ఆమె మనసులో ఒక ప్రశ్న మిగిలిపోయేది. నేనెందుకు ఎప్పుడు చివర్లోనే ఉండాలి? ఏంటి ముసలి, నీళ్లు తెచ్చుకోలేదా? 2 కుండలు ఖాళీగానే ఉన్నాయి. ఏమైంది సుబ్బమ్మ, ఇంకా నీళ్లు తెచ్చుకోలేదా? తీసుకురావాలనుకున్నా, కాస్త ఆలస్యమైంది శాంతమ్మ. నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావా? సుబ్బమ్మ కాసేపు మౌనంగా ఉంది. ఆ తర్వాత మెల్లగా మాట్లాడింది. నేను బానే ఉన్నాను, కానీ బావి దగ్గర అందరూ తీసుకున్నాకే నాకు అవకాశం వస్తోంది. ఎందుకు? అదే అలవాటైపోయిందే. అలవాటంటే న్యాయం అయిపోదు కదా. ఇంతకాలం ఎవరూ ఏమనలేదు, ఎవ్వరూ ప్రశ్నించలేదని అది సరైందని ఎలా అనుకోవచ్చు? ఆ ప్రశ్న సుబ్బమ్మ మనసులో బలంగా నాటుకుంది. జీవితంలో ఎన్నో కష్టాలు చూసింది, కానీ తన హక్కుల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. తనకు దక్కాల్సిన గౌరవాన్ని కూడా కాలంతో పాటు వదులుకుంది. ఒకరోజు గ్రామ పెద్ద వెంకటయ్య గ్రామస్తులతో సమావేశం పెట్టాడు. సుబ్బమ్మ కూడా అక్కడే ఉంది, కాని మాట్లాడ్డానికి ధైర్యం రావట్లేదు. శాంతమ్మ ఆమెను చూసి తల ఊపింది. చెప్పు అన్నట్టుగా. ఇంకెవరైనా చెప్పాల్సిన సమస్యలున్నాయా? సుబ్బమ్మ నాకొక మాట చెప్పాలి పెద్దయ్యా. చెప్పమ్మా.